తమ దేశ విధానాల గురించి గొప్పగా చెప్పుకోవడం తప్పు కాదు. కానీ ఇతర దేశాలను కంపేర్ చేసి గొప్పలు చెప్పుకుంటేనే కథ మారుతుంది. ప్రపంచానికి పెద్దన్న అనే తలపొగరుతో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సైతం ఇప్పుడు అదే చేశారు. వలసదారులతో అమెరికా మరింత బలోపేతమవుతుందని చెప్పే ప్రయత్నంలో భారత్, చైనా, జపాన్, రష్యాను జెనోఫోబిక్ దేశాలుగా అభివర్ణించారు. మిత్ర దేశాలనే టార్గెట్ చేయడం వైట్ హౌస్ను సైతం షాక్కు గురిచేసింది. చివరికి తమ అధ్యక్షుడి వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఎందుకు అమెరికా అధ్యక్షుడు జెనోఫోబిక్ వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటి? మిత్ర దేశాలపై విమర్శలు బైడెన్ సెకండ్ ఛాన్స్ను ఎలా ప్రభావితం చేస్తాయి? అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ టంగ్ స్లిప్ అయ్యారా? మిత్ర దేశాలపైన జెనోఫోబియా విమర్శలు అందుకేనా? జో బైడెన్ వ్యాఖ్యలపై శ్వేత సౌధం ఇచ్చిన వివరణ ఏంటి? అమెరికా అధ్యక్షుడు బైడెన్ భారత్, రష్యా, చైనా దేశాలపై విరుచుకుపడ్డారు. ఇండియా, చైనా, జపాన్, రష్యాలను జెనోఫోబిక్ దేశాలుగా అభివర్ణించారు. జెనోఫోబిక్ దేశాలు అంటే విదేశీయుల పట్ల విద్వేషం, భయం కలిగిన దేశాలు అని అర్థం. భారత్ సహా ఆ దేశాలేవి వలసదారుల్ని ఆమోదించడం లేదని, దీంతో ఆ దేశాల ఆర్థిక అభివృద్ధిని జెనోఫోబియా అడ్డుకుంటున్నదని అన్నారు. వాషింగ్టన్లో పార్టీ నిధుల సేకరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ చైనా ఆర్థికంగా దారుణంగా మారింది, జపాన్ అనేక ఇబ్బందుల్లో ఉంది, భారత్, రష్యా ఆర్థిక సమస్యల్లో ఉన్నాయి, ఎందుకంటే వాటికి జెనోఫోబియా ఉంది కాబట్టి వలసదారుల్ని అంగీకరించడం లేదు. వలసదారులతోనే దేశం మరింత బలోపేతమవుతుంది అని జో బైడెన్ చెప్పారు. అమెరికా వలసదారులకు ఆహ్వానం పలుకుతున్నది కాబట్టే ఆర్థికంగా వృద్ధి సాధిస్తున్నది అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలే అంతర్జాతీయ రాజకీయంలో అమెరికాను మోస్ట్ బర్నింగ్ ఇష్యూ చేసే. మిత్ర దేశాలైన భారత్, జపాన్లను తక్కువ చేసేలా అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన నేపథ్యంలో శ్వేత సౌధం వివరణ ఇచ్చింది. ఆయనకు ఆయా దేశాల పట్ల అమితమైన గౌరవం ఉందని పేర్కొంది. ఆయన వ్యాఖ్యలు విశాల దృక్పథంతో చేసినవని చెప్పుకొచ్చింది. అధ్యక్షుడు బైడెన్ ఎంత గౌరవిస్తారో తమ మిత్ర దేశాలు, భాగస్వాములకు బాగా తెలుసని ఆయన అమెరికా గురించి మాట్లాడుతూ వలసదారులు దేశానికి ఎంత కీలకమో, వారు ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేస్తారో చెప్పారంది. బైడెన్ వ్యాఖ్యల్ని విస్తృతార్థంలో తీసుకోవలసి ఉంటుందని, జపాన్, ఇండియాతో తమకు బలమైన సంబంధాలున్నట్టు తెలిపింది. 3 ఏళ్లుగా వాటిని మరింత పటిష్టపరిచేందుకు కృషి చేశామని శ్వేత సౌధం అధికార ప్రతినిధి కరీన్ జీన్ పియర్ వివరించారు. భిన్నత్వమే అమెరికాను బలపరుస్తోందని బైడెన్ విశ్వసిస్తున్నారని తెలిపారు. అందుకే వలసదారుల దేశంగా అమెరికా గుర్తింపు పొందడం తమకు ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. నిజానికి అమెరికా రాజకీయాల్లో వలస విధానం కీలక అంశంగా మారింది. నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుందని అంచనా వేస్తున్నారు. 2021 నుంచి ఏటా సగటున 20 లక్షల మంది సరిహద్దుల నుంచి అమెరికాలోకి చొరబడుతున్నారని అంచనా. దీనిని నివారించడానికి జో బైడెన్ అనుసరిస్తున్న విధానాలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడవుతోంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన వలస విధానంపై విమర్శలొచ్చాయి. తాజాగా వీరిద్దరే అధ్యక్ష బరిలో ఉన్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే బైడెన్ ఆరోపించినట్టు ఇండియాకు నిజంగా జెనోఫోబియా ఉందా అనేది అసలు ప్రశ్న. వాస్తవానికి ఈ ప్రశ్న అర్థం లేనిది, అమెరికాతో కంపేర్ చేయరానిది కూడా. ఇంకాస్త డీటెయిల్ గా చెప్పాలంటే 3 పాయింట్లలో బైడెన్ లెక్కల్లో ఉన్న తప్పులేంటో అర్థం చేసుకోవచ్చు. పాయింట్ 1, 1996లో అమెరికాకు వలస వెళ్లిన వారి పర్సెంటేజ్ 12% ఉంటే 2022 నాటికి అది 18%కి చేరింది. ఇందుకు అమెరికా ఉదారవాదం కారణం అనుకుంటే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు. ఎందుకంటే అమెరికాకు వలసవాదులు అవసరం. వివరంగా చెప్పాలంటే అగ్రరాజ్యంలో వర్క్ ఫోర్స్ 59% మాత్రమే ఉంది. భవిష్యత్తులో అది మరింత పడిపోతుంది. అదే భారత విషయానికి వచ్చేసరికి మన దగ్గర వర్క్ ఫోర్స్ 68% ఉంది. కష్టపడే యువకులు అధికంగా ఉన్నారు. అలాంటప్పుడు వలసవాదులతో అవసరం ఏముంటుంది? పాయింట్ 2, బైడెన్ చెప్పిన ఎకనామిక్ ట్రబుల్ ని భారత్ నిజంగా ఫేస్ చేస్తుందా అన్నది. ప్రపంచంతో పాటే భారత్ కూడా ఆర్థిక సవాళ్లు ఉన్నాయన్నది నిజం. కానీ బైడెన్ చెప్పిన స్థాయిలో ఇబ్బందులు లేవు. గత ఏడాది 3వ త్రైమాసికంలో భారత జీడీపీ 8.4% నమోదైంది. 2024-25లో IMF అంచనా ప్రకారం ఇండియా 6.8%, చైనా 4.6%, జపాన్లో 0.9% జీడీపీ ఉంటుంది. మరి బైడెన్ చెప్పిన ఎకనామిక్ ట్రబుల్ ఎక్కడున్నట్టు? ఇక పాయింట్ 3, మన దేశానికి జెనోఫోబియా ఉందన్న ఆరోపణ. మన దేశంలో ప్రస్తుతం 52 లక్షల మంది ఇమిగ్రెంట్స్ ఉన్నారు. వలసదారులకు ఆశ్రయం కల్పించిన దేశాల్లో ప్రపంచంలోనే 12వ స్థానం భారత్ది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక నుంచి వలసలు పెరుగుతూనే ఉన్నాయి. ఇది సరిపోదన్నట్టు ఇటీవలే సిఏఏ ద్వారా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వడానికి మార్గాన్ని సుగమం చేశారు. ఇవేవి బైడెన్ కంటికి కనిపించకపోవడం విచిత్రం. నిజానికి ఇండియా, చైనా, జపాన్, రష్యాను మాత్రమే బైడెన్
టార్గెట్ చేయలేదు. ఇటీవల మరో మిత్రదేశం పపువా న్యూగినియా పైన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పపువా న్యూగినియాలో తమ మామను నరమాంస భక్షకులు తినేశారని వ్యాఖ్యానించడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. దీనికి జేమ్స్ మరాపే సైతం అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఇలా తమ విధానాల గురించి గొప్పలు చెప్పుకునే ప్రయత్నంలో మిత్ర దేశాన్ని టార్గెట్ చేయడమే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అయితే ఇది బైడెన్ వాంటెడ్ గా చేసింది కాకపోవచ్చు. ఎందుకంటే గత 2 ఏళ్లుగా అమెరికా అధ్యక్షుడు విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వయోభారం కారణంగా అంతర్జాతీయంగా హెడ్లైన్స్ లో నిలుస్తున్నారు. Today, we're going to talk about the crisis in Spain. Yeah, we're going to talk about the crisis in Africa. Yeah, Russia. And I want to talk about the president of Russia, Putin. Putin, listen to me. I have very important message to you. The message is, and the president of China. Oh, I didn't finish Russia. No, sir. Thank you to correct me, First Lady. Thank you very much. God bless you. And God bless. అమెరికా అధ్యక్షుడు బైడెన్ పై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ట్రోలింగ్స్ కు ఎంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు. లేటు వయసులో ప్రపంచంలోని శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడిగా పగ్గాలైతే చేపట్టారు. కానీ వయోభారంతో ఆ పదవికి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నారనే వాదనలు పెరుగుతున్నాయి. 2 ఏళ్ల క్రితం కమలా హారిస్ ని ప్రెసిడెంట్ అని టంగ్ స్లిప్ అయ్యారు. మంత్రుల పేర్లు, హోదాలు చెప్పే క్రమంలో తాను ఏం మాట్లాడుతున్నారో తనకే తెలియదన్నట్టుగా వ్యవహరించారు. ఆ తర్వాత అమెరికన్ కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ కీలక ప్రసంగం చేశారు. ఇక్కడ అదే తీరు, అదే తడబాటు. ఉక్రెయిన్ రష్యా సమస్య గురించి అయితే ప్రస్తావించారు. కానీ ఉక్రెయిన్ ను ఇరాన్ గా పిలిచి మనసులో 4 కరుచుకున్నారు. ఇలా 1-2 కాదు, వైట్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మతిమరుపు, తడబాట్లతో తాను ఇబ్బంది పడటమే కాకుండా తన డెమోక్రటిక్ పార్టీని టెన్షన్ పెడుతున్నారు బైడెన్. బైడెన్ వయసు ఇప్పుడు 81 సంవత్సరాలు. వచ్చే నవంబర్తో 82వ ఏట అడుగు పెడతారు. ఇప్పటికే అమెరికా చరిత్రలోనే అత్యంత వృద్ధుడైన అధ్యక్షుడిగా నిలిచిన బైడెన్ మరోసారి అధ్యక్ష రేసులో నిలబడ్డారు. ఆయన వయసు ఇప్పుడు ప్రత్యర్థులకు, విమర్శకులకు ఆయుధంగా మారింది. బైడెన్ మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేలలో దాదాపు 64% మంది డెమోక్రటిక్ ఓటర్లు బైడెన్ వద్దని కోరుతున్నట్టు తేలింది. అందుకు జో బైడెన్ వయస్సే ప్రధాన కారణంగా తెలిపినట్టు ఆయా సర్వేలు తేల్చేశాయి. ఇది డెమోక్రాట్లకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. మరోవైపు బైడెన్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ఆయన పదవీకాలం పూర్తయ్యే సమయానికి 86 ఏళ్లు పూర్తవుతాయి. 2 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికై పదవీకాలం పూర్తయ్యే నాటికి 77 ఏళ్లకు చేరుకున్న వృద్ధ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్. ఆయనతో పోలిస్తే 10 ఏళ్లు ఎక్కువ. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే భవిష్యత్తులో బైడెన్ ఇబ్బందులు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన అవసరమే లేదు. నిజానికి ఉక్రెయిన్ వార్, పరుగులు పెడుతున్న ద్రవ్యోల్బణం, అమెరికాను కుదిపేస్తున్న గన్ డ్రగ్స్ కల్చర్ బైడెన్ ను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. అంతేకాదు ఆయన కీళ్ల నొప్పులు, గ్యాస్ట్రిక్ సమస్యలతో సతమతమవుతున్నట్టు తెలుస్తోంది. పైగా అమెరికా అధ్యక్షుడు తరచూ తన ఆలోచనలు కోల్పోతున్నారని, టెలిప్రాంప్టర్లు చూసి చదివిన పొరపాటు చేస్తున్నారని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. అనాలోచితంగా బైడెన్ చేస్తున్న వ్యాఖ్యలతో వైట్ హౌస్ ఇబ్బందులు పడుతోంది. పలుమార్లు బైడెన్ చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవలసి వచ్చింది. అమెరికా గత అధ్యక్షులకు భిన్నంగా బైడెన్ విలేకరులతో సమావేశాలు, ఇంటర్వ్యూలు చాలా తక్కువగా ఇస్తున్నారు. బైడెన్ కంటే ముందు అధ్యక్షుడు ట్రంప్ కూడా వృద్ధుడే. 70 ఏళ్ల వయసులో ఆయన అధ్యక్ష పదవిని చేపట్టారు. ప్రస్తుతం ట్రంప్ వయసు 77 ఏళ్లు. వచ్చే ఎన్నికల నాటికి ట్రంప్ 78 ఏళ్లకు చేరుకుంటారు. బైడెన్ వయస్సు పెద్ద మ్యాటర్ కాదని ఇటీవల ట్రంప్ కూడా చెప్పారు. కానీ ఆయన పార్టీకి చెందిన వారు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా మిత్ర దేశాలపై బైడెన్ అనాలోచిత విమర్శలు ఆయనకే చేటు చేసేలా కనిపిస్తున్నాయి.